అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద 10 మంది మీద సుప్రీంకోర్టు ధర్మాసనం మొన్న తీర్పు ఇచ్చింది నేను ఏదైతే అనర్హత వేటు వేసే దిశగా చర్యలు తీసుకుంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే 3 నెలలలోపు స్పీకర్ దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి బరాబర్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పీకర్కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది లేని పక్షంలో తగిన చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది ఎట్టి పరిస్థితులలో మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే 3 నెలల్లో మీరు పక్కా నిర్ణయం తీసుకోవాల్సిందే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాల్సిందే అని చెప్పినట్టే ఇండైరెక్ట్గా మొత్తం మీద ఇట్లా కాలాలు గడుపుకుంటూ పోతా ఉంటే అసెంబ్లీ ఎన్నికల కాలం మళ్ళీ వచ్చే వరకు ఇబ్బంది పెట్టుకుంటూ పోతారా అట్లనే కొనసాగుతారా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద వేటు పడాల్సిందే అన్నట్లుగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ అంశం మీద వీళ్ళతో చర్చలు జరుపుతాం న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతాం తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మాట్లాడిరు ఇమీడియట్లుగా అది దానం నాగేందర్ ఆయన తెల్లం వెంకట్రావు ఇటు పోతే కడియం శ్రీహరి వీళ్ళ ముగ్గురు మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవచ్చు ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ కాంగ్రెస్ బీ ఫామ్ మీద కడియం శ్రీహరి కడియం కావ్యకు మద్దతుగా ఎన్నికలలో ప్రచారం చేసిండ్రు వాళ్ళ బిడ్డకు తెల్లం వెంకట్రావు ఆ ఫోటోలు ఆ వీడియోలు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నట్లు కానీ కాంగ్రెస్ పార్టీ మారినట్టు కానీ ఇవన్న వీడియోలు ఉన్నాయి మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న ఏం చెప్పిండు ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్పేసి ఇక తర్వాత కడియం శ్రీహరి పాపము మింగలేక కక్కలేక అన్నట్లు మొన్న ఒకళ్ళు మైక్ పెట్టి ఏ పార్టీలో ఉన్నారని అంటే కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పుకోలేని పరిస్థితి అంత దుర్భరమైన పరిస్థితులకు దిగజారిపోయినరు వాళ్ళు అంటే దిగజారి వేయబడ్డరు అనేది ఇక్కడ దాదాపు జనాలు మాట్లాడుకుంటున్న ముచ్చట ఏ పార్టీలో ఉన్నారని బాజాప్తిగా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడ్డది పోచారం శ్రీనివాసరెడ్డి ఆలత ఎట్లుండనోళ్ళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు లక్ష్మీపుత్రుడని పేరు పెట్టిండు కేసీఆర్ ఈ 10 మంది ఎమ్మెల్యేలను గిచ్చిండా కొట్టిండా కేసీఆర్ వెళ్ళిపోమ్మన్నాడా పార్టీల నుంచి కమిట్మెంట్లకు ఆశపడి మొత్తం మీద దీనికి ఆశపడి కేసులకు భయపడి బ్లాక్మెయిల్ చేస్తే బీబీబీ అని చెప్పేసి భూములు బ్లాక్మెయిల్ లేకపోతే బిల్డింగ్లు అని చెప్పేసి ఈ ఫార్ములాతోని బ్లాక్మెయిల్ చేస్తే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు వీళ్ళు అక్కడికి పోయినప్పటి నుంచి అసలు కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ ఇవే లొల్లులు ఇవే కొట్లాటలు ఇవే పంచాదులు నిన్న మంత్రి సీతక్క పోయింది సీతక్క పర్యటనలో పోచారం శ్రీనివాసరెడ్డి వర్గీయులు ఇంకొక వర్గీయం ఏదో ఉన్నదో వాళ్ళని రావద్దని లొల్లిపెట్టే వరకల్లా అక్కడ గాయ గత్తర ఎట్లుండే పోచారం శ్రీనివాసరెడ్డి ఎట్లా అలత అయిపోయింది తర్వాత మళ్ళీ కేసీఆర్కు రిటర్న్ కాల్ చేసిర్రు మేము ఈ పార్టీలో ఉండలేము వస్తాము అని చెప్పేసి అంటే కేసీఆర్ హోళ్ళ పెట్టిరనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి సుప్రీంకోర్టు ధర్మాసనం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పాపం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పోయిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ముంగడ పోతే నుయ్యి వెనక పోతే గొయ్యి అన్నట్లు మింగలేక కక్కలేక ఇట్లాంటి పరిస్థితులు ఎవరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఒకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నిరసన సెగ వ్యక్తం చేసిండ్రు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పేసి స్పీకర్ మీద నిరసనకు దిగిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముందుగా అసెంబ్లీ ముంగటున్న గాంధీ విగ్రహానికి పత్రాలు అందజేసిండ్రు తర్వాత ఇగో నిరసన కార్యక్రమాలకు దిగురు ఒకసారి చూడుర్రు మీరు రేడు మొత్తం మీద ఈ 3 నెలల లోపట స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు ఏం కథ అనేది రానున్న రోజులలో తెలుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ నుండి గెలిచి
ఎమ్మెల్సీలు కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలకు వైరో వాళ్ళ మీద కూడా అనర్హత వేటు వేసే దిశగా సుప్రీంకోర్టుకు పోదామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. బై ఎలక్షన్స్ పక్కా తెలంగాణ రాష్ట్రంలో 10 జాగలలో ప్లస్ జూబ్లీ హిల్స్లో 11 జాగలలో బై ఎలక్షన్స్ పక్కా, ఎలక్షన్లకు సన్నద్ధం కండి అని చెప్పేసి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. వీళ్ళు నిరసన కార్యక్రమానికి దిగిరు, ధర్నాకు దిగినరు. మీరు కంపల్సరీ స్పీకర్ను కోరుతా ఉన్నారు, కంపల్సరీ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను వెంటనే తక్షణమే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.